ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు మనల్ని క్షేమంగా ఉంచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించి మేలులు పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధర ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగిన వాడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడా, ఘనమైన కార్యములు చేసిన దేవాది దేవ, మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏ పాటి వారం తండ్రి, గడ్డి పరకంటే హీనమైన వాళ్ళం తండ్రి. అట్టి మమ్మల్ని మీ సజీవ మెరకలు చెందిన రాత్రంతా కాచి కాపాడి భద్రపరిచి నన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోవడానికి సెలవిచ్చినట్లుగా ఒక అగ్ని కంచి వేసి కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఏ పాటి వారంనైనా గడ్డి పరకంటే హీనమైన వాళ్ళం ప్రభా, అట్టి మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చోటున కంటి పాప వల్ల కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. అలాగే బలహీనత సమయాలు బలంనిచ్చే దేవాతి దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నైనా. మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి, ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నారు తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని లేకుండా మీ యందు విశ్వాసం కలిగి, మీ యందు నమ్మిక కలిగి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. జీవగ్రంథంలో పేరు లేకపోతే మీ తట్టు తిరగలేం తండ్రి. మమ్మల్ని మీ తట్టు తిప్పిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. తల్లి గర్భంలో రూపింపక మనిపోయి నా గురించి ఎరిగిన మహోన్నతుడు, మా గురించి ఎరిగిన మహోన్నతుడు మీరేనైనా. మీ సజీవమైన రెక్కల చోటును కాచి కాపాడి భద్రపరచండి ప్రభు. అలాగే ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయం వరకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభు, వాళ్ళకున్న అవసరాలను తీర్చండి ప్రభు. వారికి ఈరోజు రక్షణ, పోషణ, ఆరోగ్యం దయచేయండి ప్రభు. ఎవరైతే ఉద్యోగాల నిమిత్తమే సదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారో వారిని రాకపోకలను సహాయం దయచేయండి ప్రభు. యెహోవా రాకపోకలందు నేను కాపాడినని సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి రాకపోకలు అన్నింటిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఒక దేవదూతను కావలిగా ఉంచి కంచి వేసి కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. అలాగే వారి ఉద్యోగంలో కూడా సకాలంలో బాధ్యతలు నిర్వర్తించుకుని సాయంత్రకాల సమయంలో గృహానికి సకాలంలో చేరుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది ఉద్యోగ నిమిత్తమై పలు ప్రాంతాలకు వెళ్ళి వస్తున్న వారు ఉన్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సకాలంలో గృహములకు చేర్చండి ప్రభా. అలాగే అనారోగ్య సమస్యల గురించి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ప్రతి అవయవాన్ని ముట్టి తాకి బలహీనతలని మీ నామంలో తీసివేసి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో స్వస్థత పొందుకునే విధంగా సహాయం దయచేయండి ప్రభా. పరలోక వైద్యుడు మీరేనైనా, మేము ఎవరి మీద ఆధారపడకూడదని మీ మీద ఆధారపడి స్వస్థత పొందే విధంగా సహాయం దయచేయండి ప్రభా. అలాగే బలహీనత సమయంలో బలంనిచ్చే దేవాతి దేవుడు మీదైనా ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం దయచేశారు తని. అలాగే ప్రతి ఒక్క బిడ్డని బీపీ నుండి, షుగర్ నుండి, థైరాయిడ్ నుండి, క్యాన్సర్ గడ్డల నుండి కూడా పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. హాస్పిటల్ తిరగలేక ఎంతోమంది వేదన చెందుతున్నారు తండ్రి, అవస్థలు పడుతున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. అలాగే యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకొని యవ్వన కాలంలో కాడు మోయట నడునికి ఎంతో మేలని సెలవిచ్చినట్లుగా వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. వారికి సహాయం దయచేయనైనా. సమస్త మెరిగిందేవా వాళ్ళ చెడు సహవాసాలకి ఈ సమయంలో చోటిచ్చి పడిపోతారు తండ్రి. తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితులు ఉంటారు కదా తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. సహాయం దయచేయనైనా. సమస్త మెరిగిన దేవాతి దేవ, పరిశుద్ధ స్తోత్రం స్తోత్రం. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్, టెట్, డిఎస్సి, ప్రతి డిగ్రీ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ జరుగుతుండగా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ప్రభా. వారి హస్తాలయందు మీరు ఉండి రాయించండి ప్రభా. వారికి మీ మీద ఆధారపడే హృదయాలను ఇవ్వండి ప్రభా. వారి చదువుకున్నదంతా జ్ఞాపకం ఉంచుకోవాలి తండ్రి. పట్టుదలతో క్రమశిక్షణ ఇచ్చి చదువుకోవాలన్న హృదయవాంఛ వాళ్ళలో ప్రేరేపించండి ప్రభా. ఎంతోమంది చదువు పట్ల ఏకాగ్రత లేదేమో తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. ఏకాగ్రత కలిగి చదివే విధంగా సహాయం దయచేయండి ప్రభా. పరిశుద్ధ స్తోత్రం. కుటుంబాల మధ్య సమాధానం పెట్టండి ప్రభా. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు తండ్రి. అట్టి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా. భర్తకు లోపడే హృదయం, భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి సకాలంలో ఎవరి పనులు వారు నిర్వర్తించుకునే విధంగా, కుటుంబం గురించి కుటుంబ ప్రార్థన చేసుకునే విధంగా సహాయం తెచ్చేయండి ప్రభా. అలాగే పిల్లలను దోషణలు చేయకుండా, తిట్టకుండా ఆశీర్వాదాలు ఇవ్వాలి తండ్రి. తల్లిదండ్రులుగా ఆశీర్వాదంతో పెంచాలి తండ్రి.
మీ యొక్క పరిశుద్ధ నామంలో బిడ్డలకి మంచి ఆరోగ్యం, మంచి పోషణ, మంచి రక్షణ ఇప్పించండి ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. పిల్లలు దేవుడిచ్చిన బహుమానంగా తండ్రి, కంటి రెప్ప వల్ల కాచి కాపాడి భద్రపరిచేవారుగా, ఆత్మకు ఆహారంగా మీ యొక్క నామంలో నడిపించేవారుగా తల్లిదండ్రులుగా మేము ఉండాలి తండ్రి. హృదయాలు మాకు ఇవ్వనైనా. అలాగే ఉద్యోగాల నిమిత్తం ఎంతోమంది బాధపడుతున్నారు. తన ఉద్యోగాలు లేకుండా వారు కూడా సకాలంలో ఒక మంచి ఉద్యోగం ఏర్పాటు చేయండి ప్రభా. వాళ్ళకున్న అవసరతలు సకాలంలో తీర్చండి ప్రభా. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించుకునే వారుగా మేము ఉండాలి తండ్రి. అలాగే మా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచునన్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.